అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున గౌడ్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రహదారిని నిర్బంధం చేసి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అహంకారపు ధోరణి మానుకోవాలని సూచించారు. మేనిఫెస్టోలో తెలిపిన 6 పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు రాక్షస పాలన కొనసాగుతోందని ఈ తీరును మార్చుకోవాలని హితవు పలికారు. నిన్నటి రోజు తెలంగాణ శాసనసభలో మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి తీరును ఇలా యావత్ తెలంగాణ ప్రజలు తీవ్రంగా గర్విస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన చేతగాక ఇచ్చిన హామీలను సరిగ్గా అమలు చేసే ఇంత జ్ఞానం లేకుండా ఈ రోజు అసెంబ్లీలో ఫ్రస్ట్రేషన్కు లోనై అటు ఎమ్మెల్యేల మీద ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల మీద నోరు పారేసుకోవడం అంటే యావత్ తెలంగాణ మహిళా జాతిని కించపరిచినట్టు, మహిళా జాతిని అవమానపరిచినట్టుగా ఇలా మహిళలంతా ఫీల్ అవుతా ఉన్నారు. ముఖ్యమంత్రి ఈ రోజు చెప్పి అడ్డగోలు హామీలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక మరి హామీలను నెరవేర్చలేక ప్రజా ఆగ్రహానికి త్వరలోనే గురైనవు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో ఎమ్మెల్యేలను కూలనాడుతా అంటే సమాజం క్షమించదు, ముఖ్యంగా మహిళా సమాజం క్షమించని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే పరిణామాలు ఇంత ఉన్నట్లయితే ప్రజాస్వామ్య పద్ధతిలో అసెంబ్లీ వేదికగా మంచి చర్చ జరగాలి, చర్చ జరిగే అవకాశం ఇవ్వాలి. అటు ప్రతిపక్షాలను విధంగా గొంతు నొక్కే విధంగా ప్రయత్నం చేస్తూ మరి ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎక్కడికక్కడ కాంగ్రెస్ తప్పకుండా తగిన గుణపాఠం చెప్తా ఉన్నాం. అసెంబ్లీలో మరి మాట్లాడితే బడ్జెట్ మీద చర్చ జరుగుతూ ఉన్నది. అటు మహిళలకు సంబంధించినటువంటి విషయాల మీద కావచ్చు, పేద పడుగు బలైన వర్గానికి సంబంధించినటువంటి ఎన్నో ఆశలు చూపించింది. బడ్జెట్లో వైకుంఠం చూపించింది. మహిళా స్కీమ్స్ ఏం పోయినాయి, తులం బంగారం యాడికి పోయింది, ఎన్ని రోజుల సీఎంఆర్ రావడం, ఎన్ని రోజుల కళ్యాణ లక్ష్మి పెండింగ్ ఉన్నది. ఇట్లా అన్ని రకాల స్కీమ్లు పెండింగ్ ఉండి మసిపూసి మారేడుకాయ చేసి పరిపాలన చేతగాక మరింత ఎమ్మెల్యేలకు ఇచ్చే పరిస్థితి అసెంబ్లీలంతా ముఖ్యమంత్రి వెంటనే PM down, PM down, PM down, PM